విశ్వ బ్రాహ్మణుల చరిత్ర. ఈనాడు ఎంత ధనమిచ్చినా నేటికి హంపీలో కనిపించు రకరకాల వాయిద్యతునులు వినిపించగల రాతి స్తంభములను సృష్టించగలరా? మధుర మీనాక్షి దేవాలయాలు నేడు మనము చూచుచు సప్త స్వరములను ఒకే రాతి స్తంభంలో మలిచిన స్థపతి వంటి శిల్పులను ఎంత ధనమిచ్చి ఎవరు తయారు చేయగలరు? ఎల్లోర గుహల్లో నొక రాజులో మలసబడిన కైలాస దేవాలయం నిర్మించిన స్థపతి సామాన్యుడు అగున? రామప్ప దేవాలయంలో కనిపించి నీటిపై తేలియాడు ఇటుకలో నిర్మాణం ఏ రీతిలో జరిగినబడినది? ఢిల్లీలోని కుత్బినార్ సామాన్యము కట్టడమా? అజంతా గుహల్లో కనిపించే చిత్రకళ తరువాత ఏ రాజు కాలంలోనైనా కనిపించినదా? కొనార్కు, లేపాక్షి, హొయసల, ఖజురహో మధుర మునుగు ప్రాంతాల యందు శిల్పములు అత్యున్నతములుగా నిర్మింపబడిన గాలి గోపురములు మునుగనవి ప్రాచీన శిల్పకళా వైభవములకు చాటుచున్నవి. హర్ప, మొహంజదారో నాగరికత విశ్వకర్ణ వంశీల వాస్తుకళ ప్రారంభమే. ప్రాచీన శిల్పులు రాతితోనూ కర్రతోనూ లోహముతోనూ నిర్మించిన విగ్రహములు నేటికి చెక్కు చెదరకుండా వారి శాస్త్ర విజ్ఞాన నైపుణ్యము తెలుపుచున్నది. అతి ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు రాజులకు భవనములు, కోటలు, ఆయుధములు, వైశ్యులకు త్రాసు, సూతులకు వ్యవసాయ పరికరములు, తక్కువ గల చేతి పని వారికి అవసరముకు పరికరములు, సమస్తము మానవులకు అవసరముకు గృహములు, గృహోపకరములు, నగరములు, ఉద్యానవనములు, ఆనకట్ట సమస్తము నిర్మించినది విశ్వకర్మ బ్రాహ్మణులే. అంతేకాదు నిరాకార పరమాత్మ స్వరూపు సాధారణ మానవులు గ్రహించుట కష్టమని తెలిసి వారి మనసుకు ఏకాగ్రత సులభంలో కలుగు చేయుటకు దేవతా విగ్రహం నిర్మించినది, దేవాలయం రూపకల్పన చేసింది విశ్వకర్మ వంశీయులే. వారు చేసిన విగ్రహంలో పూజలు చేయొచ్చు ఎందరు పూజారులు జీవించున్నారో మనకు తెలిసినది. కానీ ఆ పూజారులు తమ జీవనమును కలిగించిన శిల్ప బ్రాహ్మణుల మర్చుట శోచనీయము. విశ్వకర్మ బ్రాహ్మణుల జాతి, కుల, మతములన్నిటినీ సమాన దృష్టితో చూచిరి. సమస్త జాతులకు, కులములకు అవసరమగు వృత్తి పనిముట్లు, గృహములు, గృహోపకరములు నిర్మించి సమస్త మతములకు అవసరమగు విగ్రహములు, దేవాలయాలు నిర్మించి దేవతలకు, రాక్షసులకు, మానవులకు ఆచారులుగా, పురోహితులుగా నుండి ప్రాచీన నాగరికతకు మూల పురుషులు వీరు. ప్రాచీన నాగరికత వైభవంతయు వీరి విజ్ఞాన కృషి, ప్రాచీన శిలా వైభవంతయు వీరి కళా సృష్టి. ప్రాచీన కాలమున వేదాంగములు, జ్యోతిష్యము, వాస్తు, శిల్పము, నాట్యము మునుగు సప్త కళయందు ప్రావీణ్యం గడిచినది విశ్వకర్మ జాతి ఒకటి. ఈ జాతి వేదకాలమున పూర్వం నుండి ఉన్నట్లు చారిత్రక ఆధారములు అనేకము కనిపించుతున్నవి. సనాదు మన జాతి పూర్వీకులి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర విభజనలో పేర్కొనబడిన బ్రాహ్మణులు విశ్వకర్మ బ్రాహ్మణులే. ఋగ్వేదమనందలి అనేక బుక్కులలో సృతించబడిన వారు, ఋగ్వేద ద్రష్టలో అనేకులు విశ్వకర్మ బ్రాహ్మణులే. వేదమునకు సహిత పదము, క్రమము, జట, ఘన, బ్రాహ్మణము అను రూపములు సృష్టించిన వారు విశ్వకర్మ బ్రాహ్మణులే. హిందూ మతమునకు, సంస్కృతికి, నాగరికతకు ఏ మతమును, ఏ జాతి కదిలించలేని బలవంతరమైన పునాదులు నిర్మించిన వారు విశ్వకర్మ బ్రాహ్మణులే. వేదం నేర్పమని అడిగిన వారికి బోధింపనివాడు నరకములకు పోదురని వచించి ఇతరులకు వేదం నేర్పించిన వారు విశ్వకర్మ బ్రాహ్మణులే. భార్యాభర్త బంధమును మాంగళ్యమును ముద్రతో బంధించి విడదయ్యలేని బంధం నేర్పించినది కుటుంబ వ్యవస్థకు, తద్వారా సామాజిక శ్రేయస్సుకు నాంది పలికిన వారు విశ్వ బ్రాహ్మణులు. అంతటి మహోత్తరమైన విశ్వకర బ్రాహ్మణ ఔన్నత్యము సహించలేని కొందరు విశ్వ బ్రాహ్మణ యంద వేదాంగాది విద్యలు అభ్యసించి వారిని వెన్నుపోటు పొడిచిన సమాజం మనది.